భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. పరిహసించున్నది ఇలాంటి ఎలా చెప్తారు అనుకునేవాడు ఆయన. మేము అందరం ఆయనకి అక్కడ ఏం జరిగిందంట, చిరుతపురికి అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి వేసి చూస్తే అది వెళ్తుంది వస్తుంది నడుతుంది, కాలు ఇలా ఇలా వేస్తుంది. ఏం నేర్చుకోవాలి దీన్ని అంటే 10 రోజులైనా అదే. మీకు ప్రభాస్ గారు యాక్టింగ్లో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు. అంటే నేను చెప్పిన తర్వాత మీకు ఒక మా చిరుతపురి నిజంగా అందుకనే ఒక వేరియేషన్ ఉందండి ఆయన యాక్టింగ్లో. ఇంకెవరిది మిక్స్ అవ్వదు. మీరు చూసారా ఇప్పుడు నేను చేస్తుంటే కమలాసన్ కనపడతారు మధ్య మధ్యలో, లేకపోతే ఇంకెవరన్నా కనపడచ్చు. ఎవ్వరు కనపడరు ప్రభాస్. దట్ ఈస్ ప్రభాస్. అంటే ఇండివిజువల్గా ఒక ఒక చిరుతపులి అది ఫేమ్ వచ్చేసింది. అక్కడే ఆ బేస్ పడింది. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ ఈ షేర్ చేసుకోవడం నాకు ఆనందం. ఎందుకంటే ఒక డీసీఎంలో ఎక్కి మీరు చార్మినార్ వెళ్ళడానికి మేము డీసీఎంలో ఎక్కామండి. అందరూ డీసీఎంలో కెమెరా ఉంది కదా, ఎక్కాలి అందరూ ఎక్కాలి. అందరూ అలా ఏది మామూలుగా చిన్నపిల్లలు ఎక్కుతారు కదా, కొంచెం ఎత్తు ఉంటుంది. అందరం ఎక్కేసి ఆయన ఈజీగా ఎక్కుతారు పొడిగోడు కాబట్టి ఎక్కేసాం. మామూలుగా ఎక్కే వెళ్ళిపోవాలి. వెళ్ళింది డీసీఎం టక్ టక్ కొడితే ఆపుతాడు లోపల. జయంతి గారు డీసీఎం ఫ్రంట్ ఆయన కూర్చున్నాడు చూడండి. దిగండి టక్కని దిగుతాం. మీరు పెట్టకు దూలు పెట్టకు పాట లేదు, పాట మేము పాడుకోవాలి. అంటే మరి రికార్డింగ్ అన్ని పెట్టుకోలేం కదా. మళ్ళీ వెళ్తూ ఉంటుంది డీసీఎం. కట్ అయిపోయింది. కట్ మళ్ళీ సౌండ్ టక్ 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 మళ్ళీ డీసీఎం ఎక్కాలి. అక్కడ రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఇలా చేసుకుంటే వెళ్ళి ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఏంటి అసలు ఆ ప్రభాసేనా ఈ ప్రభాస్ మన దగ్గరికి వెళ్ళగలమా వెళ్ళబుద్ధి కావట్లేదు. ఆయన బాహుబలి కనపడుతున్నాడు. సినిమాలు చూసాం మనం. ఒక రేంజ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్. మా అదృష్టం మేము ఆయనతో పనిచేయడం. సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో కలిసి ఉండొచ్చు. ఏదో సాహు పనిచేసా సాహు పనిచేశారు మీరు, మధ్యలో కలిసి ఉండొచ్చు. బట్ మొన్న ఫౌజీలో కలిసినప్పుడు కూడా మిమ్మల్ని ఫుడ్కి ఇన్వైట్ చేశారు అనుకుంటారు. అంటే ఎంత మంచిగా అంటే సిగ్గేస్తుంది నాకు వెళ్ళటానికి, దగ్గరికి వెళ్ళడానికి సిగ్గేస్తుంది. చేయి పట్టుకుని ఏంటంటే మాట్లాడలేదు రండే అంటే ఇంకోటి కూడా ఏమన్నా ప్రాబ్లం అంటే అంటే మళ్ళీ పనికి వచ్చాడు ఏంటి అని. ఓకే, ఆర్ట్ డైరెక్షన్ చేయట్లేదు కదా, మళ్ళీ వచ్చాడు ఏంటి ఏమన్నా ఇబ్బందా అని అది కూడా చేయి పట్టుకుని అడుగుతున్నాడు. ఏమన్నా కావాలని అంటే నేను అడిగితే 2 కోట్లు 3 కోట్లు ఇచ్చే కెపాసిటీ క్యారెక్టర్ అది. మన ఫ్రెండ్షిప్ పోద్ది, ఆ మర్యాద పోద్ది. అంటే నాకు అవసరం లేదు, మనం సంపాదించుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం. నేను ఇబ్బంది చెప్పండి పర్లేదు. ఏమన్నా అప్పుడు కూడా ఎర్ర సొక్కాలు కదా మీరు, నేను ఎక్కువ ఎరుపు సొక్కాలు వేసుకుంటా. అప్పుడు కూడా ఎర్ర సొక్క కదా మీరు అన్నాడు. మర్సో నా కరం కొద్ది గ్రీన్ వేసుకెళ్ళి సార్ మళ్ళీ గ్రీన్ వేసారు మీరు అంటే ఒక సరదాగా ఆయన ఒక పాత ఫ్రెండ్ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడు అలా ఫీల్ అయ్యాడు. అసలు నాకు నిజంగా భలే అనిపిస్తుంది. అదే పొజిషన్ నేను ఉంటే ఆ పాత్రతో మనకెందుకు లేదు అనుకుంటా. సో దట్ ఈస్ ప్రభాస్. డార్లింగ్ అండి నిజంగా. అసలు చెయ్యి పట్టుకుని వదలట్లే. అంటే వదిలితే వెళ్ళిపోతాడని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇలా పట్టుకుని మాట్లాడుతున్నాడండి, వినిపించుకోలేం కదా. మీ బాధ నాకు అర్థమవుతుంది. డైరెక్టర్ గారికి టైం వేస్ట్ అయిపోతుంది ఆయన ఎక్కడ అంటారు, మీరు భయపడుతున్నారు. డైరెక్టర్ అసలు కొంచెం అరుతాడు, ఆయన కేకలేస్తాడు. ఈయన వదలట్లేదు. వదిలితే వెళ్ళిపోతాడు ఆయన వదల. ఆయన పాపం మన ఇప్పుడు చాలా సంవత్సరాల ఎలా ఫీల్ ఉంటుంది కదండి. ఏమన్నా ఆ రోజులు ఎలా ఏమన్నా అక్కడ చాలా డ్యాన్స్ చేసాను కదా ఏంటంటే పాప అసలు అబ్బా నిజంగా అప్పటికిప్పటికి ఎంత మార్పు సార్ అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను సమాధానం చెప్తున్నాను, నవ్వుతున్నా, పక్కన చూస్తున్నాను, పిలుస్తాడా ఏంటి టెన్షన్ కానీ డార్లింగ్ అంతే. ఫ్యాన్స్ కూడా అంటే ఎందుకంటే మీకు చూడండి వేరే హీరోలకి ఏమన్నా గొడవలు ఉంటాయి, వేరే ఫ్యాన్స్ అలా రకరకాల యుద్ధాలు ఉంటాయి. కానీ ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే అందరు హీరోల ఫ్యాన్స్లో అక్కడ ఉంటారు సార్. అందరికీ కావాల్సిన మనిషి అంటే చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. అదే నేను ఈశ్వర్లో మీరు మన అదిరాబి యాక్ట్ చేస్తాడు సార్. 2 పోస్టర్లు ఉంటాయి ఇక్కడ, మీరు చూసారో లేదో. అవును, ఒకటి చిరంజీవి గారితో ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారి పోస్టర్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఉంటుంది. అంటే ఆ డేట్కి నా ఇష్టం, నా చాయిస్. అంటే డైరెక్టర్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఇది ఎందుకు పెట్టావు అని అంటే ఏం చేయలేం. ఆయన అలా అనే మనిషి కాదు జయంత్ గారు. నేను పెట్టింది ఈ ఆర్టిస్ట్ బాగా చేస్తాను నన్ను పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఒక డౌట్ సార్ ఆ పోస్టర్స్ గురించి చెప్పండి. చిరంజీవి గారి ఫోటో పెట్టారంటే పోస్టర్ పెట్టారంటే ఓకే, ఒక అర్థం మెగాస్టార్. తర్వాత చిరంజీవి గారి పోస్టర్ పక్కన మీరు ఏ బాలకృష్ణ గారిదో ఏ నాగార్జున గారిదో ఎవరిదైనా పెట్టచ్చు. చిరంజీవి గారి పోస్టర్ పక్కన అప్పటికి ఒక్క హిట్టే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిది ఎందుకు పెట్టారు అంటే నాకు ఆయనది చిన్నపిల్లడు రాముడు వేషం చూశానండి. రామాయణం చిన్న పిల్లడు చేసాడు. నాకు ఆ ఫేస్లో పెద్ద ఆయన కనిపించాడు. ఓకే, పెద్ద ఎన్టీఆర్ గారు కనిపించాడు. అంటే నేను అభిమానాన్ని కాదు, ఒక 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 మెగాస్టార్, కొత్త యంగ్స్టార్. అప్పుడు కొత్త కదా ఆయన చిన్న ఎన్టీఆర్, అదే కొత్త ఒక యంగ్స్టార్. అలా పెట్టాలనిపించింది. నా ఓన్ అది. నేనే పోస్టల్ ప్రింట్ తీసుకోవాలి లేదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటించాలి. అంటే అలా అంటించి నేను అంటే
నాకు ఆ కళ్ళలో ఏది కనిపించిందండి. ఇప్పుడు మరి ఇప్పుడు చూడండి ఎక్కడ ఆయన ఒక రేంజ్‌లో ఉన్నాడు హీరో మామూలు కాదు కదా! సినిమాలన్నిట్లు అంటే ఒక ఇన్వాల్వ్‌మెంట్, డెడికేషన్‌తో ఉన్న హీరో మామూలు కాదు. అసలు ఎందుకో అంటే ఇప్పుడు మా అబ్బాయి కూడా దాంట్లో చేస్తున్నాడు ఇప్పుడు. మొన్న మీ అబ్బాయి శివ ఒక సినిమా ఫంక్షన్‌లో ఈవెంట్‌లో 'డ్రాగన్' గురించి జస్ట్ ఒక 2 మాటలు అలా మాట్లాడాడు. ఎన్టీఆర్ అన్న ఈసారి వచ్చి 2,000 కోట్లు తీసుకెళ్తే నడుము ఇంతే ఉంది అని ఒక 2 మాటలు చెప్పాడు. ఎంత వైరల్ అయిపోయిందంటే లేదండి అంత నడుము అవ్వాలంటే వాళ్ళు ఎన్ని మానేసుకోవాలి. హ్మ్. మనం అనుకుంటాం కానండి అలా చికెన్ కనపడతా ఉంటే తినకూడదు. హ్మ్. ఇప్పుడు అందరికి ఇస్తారు కదా! అవును. అందరికి గులాబ్ జామ్ తీసుకొస్తా ఉంటాడు బ్రేక్‌లో ప్రొడక్షన్ అన్నయ్య. ఇంకోటేదో ఇస్తాడు, ఇంకోటేదో ఇస్తాడు. చూసి ఊరుకోవాలి అంతే తింటాకలేదు. అప్పుడు గాని ఆ నడుము అలా ఉండదు. హ్మ్. ఎంత వర్కౌట్ చేయాలి. షేప్ ఎలా ఉన్నాడు అసలు చూస్తే గంభీరంగా ఉన్నాడు. అసలు నడకేంటి ఆ ట్రైలర్ చిన్నదేదో చూశాను. అవును. వావ్! అని అన్నాడు. అంటే ఎవ్వరు ఉట్టినే అయిపోరండి. సో వాళ్ళ కష్టం అంటే ఇప్పుడు మన ఎంత ప్రభాస్ గారు కూడా గట్టిగా తినడు. మనకు తినిపిస్తాడు ఆయన. హ్మ్. ఆయన తిండి సరిగ్గా మొత్తం ఓ అని తినేయడు. మనకు పెట్టేస్తాడు. సో తినండి సార్ అది తినండి ఇది తినండి. అది వేసుకోండి సార్ అంటాడు. ఇది ఎప్పుడో ఒక 10 మంది 12 మంది ఫ్రెండ్స్ ఉంటారు తింటారు 10 మంది. డైలీ, డైలీ. డైలీ. ఇక అదే మళ్ళీ అది ఈ కంపెనీ లెక్కలు ఉండవు అది. హ్మ్. ఆయన సెటప్పు, ఆయన ఒక వంట మనిషి ఉంటాడు కూడా. ఎప్పుడు ఉంటాడు. హ్మ్. ఆయన వండుతాడు. మనకి ఏది కావాలంటే అప్పుడు టక్కన చేసిస్తాడు. ఇంకోటేదో కావాలంటే మటన్ తింటారండి మటన్ వండే అంటే పట్టుకొచ్చి మటన్ రెడీగా ఉంటది అప్పుడు. అన్ని ఫ్రిడ్జ్‌లు ఉంటాయండి. 2 ఫ్రిడ్జ్‌లు ఉంటాయి. ఆ! అసలు అంత ఫ్రెష్‌గా అంత తెచ్చి పెట్టుకుంటారు రోజు. ఆయన ఓన్ ఖర్చులు. ఇదేమి ఆయన కంపెనీకి చెప్పడం అలాంటిది ఏమి ఉండదు. సార్ ఒక చిన్న డౌటు. ఈ సినిమా, ఈ స్టార్‌డమ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మీకున్న పరిచయం మీద ఏదో ఒక రోజు మీరు 'ప్రభాస్' గారి ఇంటికో, 'కృష్ణరాజు' గారి ఇంటికో ఏదో ఒక రోజు ఎళ్ళుంటారు కదా! ఎళ్ళాను. సో, ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటది? నేను ఓన్లీ ఫుడ్ అనే గాదు. ఫుడ్‌తో పాటు ఆ ఇంట్లో ఉండే మనుషులు, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటది? ఆ! ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే వాళ్ళ అమ్మాయి అదే కృష్ణ గారు ఈయన ప్రభాస్ గారి సిస్టర్ మ్యారేజ్‌కెళ్ళాం. ఓకే. ఎళ్లి మామూలుగా అంటే ఆహ్, భోజనం పెట్టారు మంచిగా. అంటే కృష్ణరాజు గారు నుంచున్నాడు ఇక్కడ కరెక్ట్‌గా. ఎందుకంటే హీరో ఉన్నాడు కదా! ప్రభాస్ ఉన్నాడు కదా! అక్కడే నుంచున్నాడు. పక్కన నేను కూర్చున్నా. ఇంక పక్కన ఇంకోడు ఎవడో కూర్చున్నాడు. నలుగురు కూర్చున్నాం. ఆకేసారు పెద్ద ఆకులతో అసలు ఎక్కడి నుంచి తెప్పించాడో తెలీదు. సరే బావుంది చూస్తున్నాం. ఏమేస్తారులే. మటన్ ఫ్రై తింటే బావుండు. ఉందక్కడ ఆకులు. హ్మ్. చికెన్ తిందాం. చికెన్ ఉంది. బొంబిడాయ పులుసు అయితే బావుండు. ఉంది. హ్మ్. కాదు బొంబిడాయలు కాదు ఇంకో చేపేదిరా ఇంకో చేపేదో ఉంది. హ్మ్. ఇంత గారి తీసుకొచ్చేసాడు. గారి, చిల్లు గారి. ఆ! నాకు మినపప్పు మనకు భయం. హ్మ్. నేను గారి తినలే. అది గారి కాదండి బాబు. హ్మ్. టైగర్ ఫ్రాన్స్ అండి రొయ్యది అన్నాడు. రొయ్య ఇంత రొయ్య ఎట్టుకొచ్చావా? అసలు ఇంత సైజు ఉంటాయారా? నాకు తెలీదు ఇంత సైజు ఉంటాయా? అది మన చెరువులో ఉంటాయి కానీ తెప్పియారండి రాజుగారు అన్నాడు. తెప్పిచ్చేయడం ఏంట్రా అంటే అన్నీ తింటే చచ్చిపోతాం. ఆ! ఆయన నుంచున్నాడు. తినకపోతే ఏయ్ కృష్ణ ఒరేయ్ అంటాడు. హ్మ్. పెద్దాయన గదా! ఆ! 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 ఏయ్ అన్నీ శుభ్రంగా తినంట. ఈలోపు గేట్ దగ్గర ఎవరో లోపల రావడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. భోజనం గురించి. సో ఈయన చూద్దాం, ఆయన చూద్దాం అని కదా! అటు వాచ్‌మెన్ ఏయ్ అని అటౌట్ చేస్తున్నాడు. రేయ్ అడుగురు హ్మ్. ఎవరోళ్ళు? ఎవరో సంబంధం లేనోళ్ళు. తినడానికి ఇంటికొచ్చారు. అహా! పెళ్లి మండపంలో. అదే. బయట గేట్ దగ్గర కొంచెం దూరంగా లేదు. ఆడేదో అంటాడు. "ఏయ్ ఊరు" అట్లా వచ్చారు. ఈయన దగ్గర కూడా అట్లా వెళ్ళిపోతున్నాడు. ఈయన పిలిచి ఏ ఊరు మీది అన్నాడు. హ్మ్. ఇక్కడ అసలు లోకల్ అంటే తినడు. రేయ్ శుభ్రంగా కొట్టించాలి. అసలు సంబంధం లేదు. అంటే రాజరికం అంటే వాళ్ళదండి అసలు. రాజులు అంటే వాళ్ళే. నాకు అసలు ఎవడికి ఎందుకు పెడతాం చెప్పండి. అది అంటే ఒక ప్లేట్ వాల్యూ నాకు తెలిసి ఆ రోజుల్లోనే రూ. 2000 ఉంటది. ఆ రోజుల్లో నేను హ్మ్. చెప్పేది. 25 సంవత్సరాల క్రితం చెప్తున్నా. ఈశ్వర్ టైంలో 24 హ్మ్. సంవత్సరాల క్రితం. రూ. 2000 భోజనం ఒక 5, 6 ఆడాక పరిగెట్టుకొచ్చారు. ఇంకెళ్ళి తింటున్నారంతే. అసలు నిజంగా ఏంటి ఈళ్ళసలు అంటే ఆళ్ళకి ఏమన్నా అన్నీ తెలుసా ముందే? మీకు మెడ్రాస్‌లో ఇంకో పేరేంటంటే కృష్ణరాజు గారికి కావిరిలో అని ఎవడొస్తే మందిచ్చేవాడు ఫ్రీగా ఆయన. సో మెడ్రాస్‌లో అంటే నేను చాలా మంది అక్కడికెళ్ళినప్పుడు నాకు ప్రభాస్ తెలీదు. మాకు హీరో ఆయన కృష్ణరాజు గారు అంతే. హ్మ్. 'కటకటాల రుద్రయ్య' పెద్ద సినిమాల్లో అవును. ఓ హీరో అంతే నాకు తెలుసు. 'రంగూన్ రౌడీ' హ్మ్. మామూలుగా అక్కడ ఇస్తారు మందుని మా భీమవరం జనంతో చెప్పేవాడిని. హ్మ్. ఆ మందులు ఇవ్వడం దగ్గర నుంచి అంటే మనుషులు ద కింగ్స్ అండి అంతే. వాళ్ళు రాజా అంతే. అందుకే 'బాహుబలి' కూడా సెట్ అయిందేమో ఆయనకి మరి. కొన్ని అంటే భలే అనిపిస్తాయి.